పాన్ ఇండియా వైడ్ గా కలెక్షన్లు కురిపించే మోస్ట్ వాంటెడ్ స్టార్లు. అందుకే వీళ్ళ మీద ఎంత బడ్జెట్ పెట్టడానికైనా రెడీ అంటున్నారు మేకర్స్. ఒకప్పుడు 100 కోట్లకే అమ్మో అనుకున్న నిర్మాతలు ఇప్పుడు 500 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ 500 కాస్త ఇప్పుడు హీరోల మధ్య పోటీతో 1000 కోట్లకు చేరుతోంది. 200 కోట్ల బడ్జెట్ ఎప్పుడూ దాటిని మహేష్ బాబు కూడా ఈసారి భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. మహేష్ ఇప్పుడు రాజమౌళితో సినిమా చేస్తున్నారు కాబట్టి మినిమం 500 కోట్లకు పైగా బడ్జెట్ అని ముందే ఫిక్స్ అయ్యారు జనాలు. అయితే ఇప్పుడు 500 కాస్త డబుల్ అయింది. రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారంతా. రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న వారణాసి సినిమా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈసారి కలెక్షన్ల రికార్డులు బద్దలుగొట్టడానికి రెడీ అవుతుంది అంటున్నారు ఫ్యాన్స్. అల్లు అర్జున్ కలెక్షన్లలోనే కాదు బడ్జెట్ లో కూడా తగ్గేదలే అంటున్నారు. బన్నీ అట్లీ కాంబినేషన్ లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎలివేషన్స్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మినిమం 800 కోట్ల బడ్జెట్ కి పైనే పెడుతున్నారు. సన్ పిక్చర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ విజువల్స్ తో పాన్ వరల్డ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంది. సినిమా అనౌన్స్మెంట్ తోనే ఇటు పాన్ ఇండియాని అటు గ్లోబల్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. 500 కోట్లు పెట్టిన పుష్ప 2కి 1860 కోట్లు వచ్చాయి కాబట్టి 800 కోట్లు పెడితే అంతకంటే ఎక్కువ కలెక్షన్లు రావా అంటున్నారు అభిమానులు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మైథాలజీ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్ తో భారీ మూవీ ప్లాన్ చేస్తున్నారు. కార్తికేయ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మినిమం 600 కోట్ల బడ్జెట్ అని తెలుస్తుంది. RRR, దేవరా లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో సాలిడ్ కలెక్షన్స్ రాబట్టిన ఎన్టీఆర్ ఈ 600 కోట్ల బడ్జెట్ ని ఈజీగా రాబట్టేస్తారని అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ మూవీని కూడా 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్. దీనికి తోడు మ్యాసివ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎలివేషన్స్ కి 300 కోట్ల బడ్జెట్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ అంటున్నారు. ఈ సినిమాలతో పాటు దేవరా 2 కూడా ఆల్రెడీ లైన్లోనే ఉంది కాబట్టి ఈజీగా ఎన్టీఆర్ మీద కూడా 1000 నుంచి 1500 కోట్ల వరకు బడ్జెట్ ఉంది.